హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా రద్దు చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. జీవో 99 రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేస్తుంది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా రద్దు చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, హైడ్రా ప్రకంపనలు ఏ విధంగానే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాజాగా పిటిషనర్ తన పిటిషన్లో ఏమని పేర్కొన్నారు, కోర్టు ఏమని ఆదేశించింది? సతీష్, అయితే నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూర్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైందని చెప్పాలి. ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మి అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపైన హైకోర్టులో శుక్రవారం విచారణ కూడా జరిగింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదించారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని కూడా ఆ యొక్క రూల్స్ ప్రకారం ఉంది అంటూ కూడా అక్కడ వాదనలు కూడా జరిగాయి. జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని, కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తి నియమించారని ప్రస్తావన కూడా తెచ్చింది. అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తులని ఈ యొక్క హైడ్రా అనే దానికి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ, దాంట్లో జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను ఎవరిని కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటూ కూడా ఈ యొక్క అన్ని జీవోలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన వాదనలు కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా వాదనల అనంతరం ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క తదుపరి విచారణ మొత్తం టోటల్ గా కూడా 2 వారాల పాటు వాయిదా వేస్తూ తీర్పునైతే ఇచ్చింది. కాబట్టి 2 వారాల్లో ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని హైడ్రాకు సంబంధించిన మొత్తం టోటల్ గా ఏదైతే నివేదిక ఉంటుందో ఆ నివేదిక మొత్తం టోటల్ కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి అయితే లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసినటువంటి ఈ యొక్క లక్ష్మి అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. కాబట్టి ఈ పిటిషన్ అయితే పరిశీలిస్తున్నారు చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.